వామ్మో, మన తెలుగు హీరోయిన్స్ ఒక్క సినిమాకి ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారా? వాళ్ళు ఎవరో వీడియోలో చూద్దామా. నెంబర్ 10 లావణ్య త్రిపాఠి. రీసెంట్ గానే వరుణ్ తేజ్ తో మ్యారేజ్ అయిందని మనందరికీ తెలిసిందే కదా. లావణ్య ఒక్క సినిమాకి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటారని ఎవరు లావణ్య ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 9 రాశి ఖన్నా. పర్ మూవీకి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటారంట. కన్నా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 8 త్రిష ఒక సినిమాకి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటారంట. త్రిష ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 7 అన్సిక ఒక సినిమాకి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటారంట. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అలాగే డీలో పనిచేస్తుంది అన్సిక అనుకుంటున్నారా? నెంబర్ 6 శృతి హాసన్ ఒక సినిమాకి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటారంట. శృతి హాసన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 5 పూజా హెడ్. తను ఒక సినిమాకి 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు తీసుకుంటుందంట. పూజా హెడ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 4 రకుల్ ప్రీత్ సింగ్ ఒక సినిమాకి 2.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందంట. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 3 కాజల్ అగర్వాల్ ఒక సినిమాకి 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటారంట. కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ఎంతమంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 2 నయనతార ఒక సినిమాకి 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటారంట. నయనతార ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకుని ఈ వీడియో చేయడానికి నాకు ఎంతో టైం పట్టింది. నెంబర్ 1 ఎవరు అనుకున్నారా? మన సమంత గారు ఒక సినిమాకి 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటారంట. మీకు ఇష్టమైన హీరో ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే హీరోయిన్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.